ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈరోజు దేవుని వాక్యము, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యమో చేయవు. కీర్తన గ్రంథము 51వ కీర్తన 17వ చరణం. ద సాక్రిఫైస్ ఆఫ్ గాడ్ ఆర్ ఏ బ్రోకెన్ స్పిరిట్, ఏ బ్రోకెన్ అండ్ contrite heart, O God, you will not despise. Psalms chapter 51 verse 17. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి ఇష్టమైనది దహన బలులు కాదు, అర్పణలు కాదు, ఈ లోక సంబంధమైన వస్తువులు కాదు. ఆయనకు ఇష్టమైనవి విరిగి నలిగినటువంటి మనస్సు అనే మాటను భక్తుడు ఈ రోజు కీర్తనలో చాలా క్లియర్ గా చెబుతున్నాడు. ఈ రోజున చాలా మంది దేవునికి ఏది ఇష్టమైనదో అది ఇవ్వాలి, తద్వారా దేవుని నుండి దీవెనలు పొందుకోవాలి, ఆశీర్వాదాలను పొందుకోవాలి, లేదా క్షమించబడాలి అని అనుకుంటారు. మరి దేవునికి ఇష్టమైనది ఏంటి అనే ప్రశ్న మనం వేసుకుంటే ఈ లోకపరంగా చాలా సమాధానాలు వస్తాయి. చూడండి, ఒక వ్యక్తికి ఇష్టమైనది ఏంటి, ఏ ఆహారం పెడితే వారు ఆనందిస్తారు, సంతోషిస్తారు అని మనం ఆలోచన చేస్తాం. కొందరికి స్వీట్స్ అంటే ఇష్టం, మరి కొందరికి హాట్ అంటే ఇష్టం. ఇలా వారి ఇష్టాలు అభిరుచులను తెలుసుకొని వారి ద్వారా మన్నన పొందుకోవాలి, వారిని మన వైపుకు తిప్పుకోవాలి, వారి ద్వారా మేలులు పొందుకోవాలని ఇలా చాలా రకాలుగా ఆలోచనలు చేస్తుంటాం. ఇస్సాకు కూడా తన యొక్క కుమారుడైనటువంటి ఏశావుకు చెబుతున్నాడు, నాకు ఇష్టమైన మాంసము కూర తెచ్చిపెట్టు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెబుతాడు. ఈ లోకంలో మనిషికి ఆహారం అనేది ఒక విలువైనది. ఆహారము ద్వారా ఒక వ్యక్తి మన్ననలను పొందుకుంటాడు. అదే విధంగా దేవునికి ఇష్టమైన బలి లేదా ఆహారం ఏంటండి అంటే, మనమిచ్చే కానుకలు కాదు, మనమిచ్చే ఆస్తులు కాదు, మనమిచ్చే వస్తువులు కాదు. ఈ లోకంలో అన్య ప్రజలు చాలా రకాలుగా దేవుని యొక్క ప్రసన్నత కావాలి అని ప్రయత్నిస్తుంటారు. వారు ఏం చేస్తారు అని మనం ఆలోచన చేస్తే, తలనీలాలు అర్పిస్తారు, హోమాలు చేస్తారు, పాలాభిషేకాలు చేస్తారు, నిప్పుల పైన నడుస్తారు, పొర్లు దండాలు పెడతారు, మేకనో కోడినో బలిస్తారు, లేదా 1000 కొబ్బరికాయలు కొడతారు. ఇవన్నీ చేయడం వలన దేవుడు వారి యొక్క పాపములను, వారి దోషములను క్షమించాడు అని అనుకుంటారు. ఇలా చేస్తే దేవునికి ఇష్టమని వారి ఆలోచన. కానీ మన దేవుడు, మన శక్తి గల సర్వోన్నతుడైన దేవుడు చాలా సుస్పష్టంగా చెబుతున్నాడు, నీ పాపం పోవాలంటే, నీ దోషం పోవాలంటే, నీవు ఆశీర్వదింపబడాలి అంటే, నీవు క్షమించబడాలి అంటే, నీవు ఇవన్నీ చేయాల్సిన అవసరమో లేదు. ఏ బలిని నేను కోరడం లేదు, ఏ అర్పణను నేను అడగడం లేదు. నీ విరిగి నలిగిన మనస్సు లేదా హృదయమును నేను కోరుకుంటున్నాను అని. దావీదు పాపం చేసిన పిమ్మట దేవుని సన్నిధికి వచ్చి కీర్తించిన ఈ కీర్తనలో దావీదు సత్యము చెబుతున్నాడు, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును, దహన బలివి నీకు ఇష్టమైనవి కాదు అని. ఒకవేళ దేవుడు దావీదుతో, నీ పాపము పరిహరింపబడాలంటే నీవు నాకు బలి అర్పిస్తే సరిపోతుంది అంటే, దావీదు 1000 పొట్టేళ్లను సైతం బలివ్వడానికి వెనకాడడు. ఎందుకంటే అతను రాజు. కానీ దేవుడు అది కోరుకోవడం లేదు. నీ విరిగిన మనస్సు, నీ విరిగి నలిగిన హృదయము కావాలి దావీదు అని అంటున్నాడు. ఏంటండి ఈ విరిగిన మనస్సు, విరిగి నలిగిన హృదయం అంటే? మనం చేసినటువంటి పాపమును ఒప్పుకునేటువంటి హృదయం, పశ్చాత్తాపముతో నిండినటువంటి హృదయం. అవును, నేను ఇంతకాలము దేవునికి విరోధంగా నడిచానని తెలుసుకొని తగ్గింపు కలిగిన హృదయాన్ని దేవుడు కోరుకుంటాడు. మన హృదయములో ఈ విధమైన తగ్గింపు లేక, పాపము చేయలేదు అనే మనస్సుతో ఎన్ని కానుకలు, ఎన్ని అర్పణలు చేసినా సరే దేవుడు దానిని లక్ష్య పెట్టడు అని భక్తుడు అంటున్నాడు. సుంకరి ప్రార్థన ఇలా ఉంది. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తడానికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా,
ఈ పాపినైన నన్ను కరుణించుము అని పలికెను అనే మాట బైబిల్ గ్రంథములో చాలా క్లియర్ గా వ్రాయబడి ఉంది. అవునండి, ఎప్పుడైతే విరిగి నలిగిన ఆత్మతో మనము ప్రార్థన చేస్తుంటామో ఆ ప్రార్థన దేవుడు అలక్ష్యమో చేయడు. మన యేసయ్య అటువంటి ప్రార్థనకు జవాబిస్తాడు. అయితే విరిగి నలిగిన ఆత్మతో చేసే ప్రార్థనకు లేదా ఆ హృదయానికి ఉన్న ప్రత్యేకత ఏమిటో తెలుసా? మరలా పాపము చేయాలి అనే ఆలోచన రాకపోవడమే. మరలా పాపము చేసి ప్రార్థిస్తే సరిపోతుంది కదా, దేవుడు క్షమిస్తాడు కదా అనే హృదయము ఉంటే అది విరిగి నలిగిన హృదయమో కాదు, మోసపూరితమైనటువంటి కఠినమైనటువంటి హృదయం. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరులారా, నీవు బహుశా విరిగి నలిగిన హృదయముతో నీవు ప్రార్థన చేస్తున్నట్లయితే దేవుడు తప్పక నీ ప్రార్థనకు జవాబిస్తాడు. ఆయన నిన్ను, నీ ప్రార్థనను అలక్ష్యము చేయడు. ఆయన నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ బాధను చూస్తున్నాడు. అందును బట్టి నీ కన్నీటితో చేసే ప్రార్థనను ఆపకు. దేవుడు తప్పక జవాబిస్తాడు, నీ కోరికను నెరవేరుస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాదేవా, స్తోత్రములు ప్రభువా, వందనాలు, కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. అయా, విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలులని సెలవిచ్చిన దేవా, నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవని, వారు చేసే ప్రార్థనను తప్పక మీరు ఆలకిస్తారని, వారి కన్నీటిని చూస్తున్న దేవుడవని, అయా మరి తండ్రి, వారి ప్రార్థనకు చెవియొగ్గి వారికున్న ప్రతి అవసరతను మీరు తీరుస్తారని ఈ రోజు నా తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు స్తోత్రాలు ప్రభువా. అవును నా ప్రభువా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ కృప, మీ కనికర హస్తము ప్రతి బిడ్డ పైన ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున అనారోగ్యముతో బాధపడుతున్నారో ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. వారిని మీరు స్వస్థపరచండి. ఏ రోగముతో, ఏ రుగ్మతతో, ఏ శారీరక బలహీనతతో వారు ఉన్నారో ప్రభా, మీరే వారికి బలాన్ని దయచేయమని వేడుకుంటున్నాము ప్రభువా. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అప్పు తీసుకునే వారిగా కాదు గాని అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. కుటుంబంలో ఉన్న కలతలు, మనస్పర్ధలు అన్నిటినీ యేసు నామములో కొట్టివేయండి. భార్యాభర్తల మధ్య విభేదాలను తీసివేయండి ప్రభా. అన్నదమ్ముల మధ్య ఉన్న ఆస్తి తగాదాలు, ఇరుగు పొరుగు వారి మధ్య అసమాధాన స్థితిని మీరు మార్చమని వేడుకుంటున్నాం ప్రభా. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో తండ్రి మీ కాడిని మోసే కృపను దయచేయండి. అవును ప్రభా, అయా చెడు వ్యసనాలకు బిడ్డలు బానిసలు కాకుండా, చెడు సహవాసాలకు బిడ్డలు లోబడిపోకుండా, అయా మరి తండ్రి అపవాది వేసే ఉచ్చుల్లో నుండి ప్రభా ప్రతి యవన బిడ్డను కాచి కాపాడమని వేడుకుంటున్నామయ్యా. వివాహాల విషయంలో తండ్రి మీ యొక్క చిత్తం ఏమిటో బిడ్డలకు బయలుపరచండి. అదే విధంగా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. అయా నష్టాలను లాభకరంగా మార్చండి. అదే విధంగా నా ప్రభా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదలను దయచేయండి. అయా వారి పక్షముగా మీరుండండి, న్యాయమును తీర్చండి నా ప్రభువా. అదే విధంగా గర్భఫలము లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాము తండ్రి. వారికి గర్భఫలాన్ని దయచేయండి. అదే విధంగా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా మరి తండ్రి మీ యొక్క శక్తి చేత, మీ బలము చేత వారిని నింపండి అయ్యా. డెలివరీ సమయంలో మీరే వారికి ధైర్యాన్ని ప్రసాదించండి నా తండ్రి. అదే విధంగా నా తండ్రి ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించండి. ఆ తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. మా భారతదేశమును సమాధాన దేశముగా నింపండి. ఎటువంటి తారతమ్యాలు, గొడవలు, విభేదాలు ఏవి లేనటువంటి దేశముగా, అయా సమృద్ధికరమైనటువంటి దేశముగా మా భారతదేశం పైన మీ కనుదృష్టి ఉంచండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభువా, ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో వారికి ఆశీర్వాదాన్ని దయచేయండి నా తండ్రి. అయా మరి తండ్రి సంఘాన్ని విస్తరింప చేయండి, ఫలింప చేయండి ప్రభా. సంఘానికి మీరు శిరస్సై ఉండండి నా ప్రభా. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి
తండ్రి మీరు తోడుగా ఉండండి. సువార్త చేస్తున్న వారి పాదములు ఎంతో సుందరమైనవి అంటున్నారు ప్రభా. అనేక ఆత్మలను రక్షించేటువంటి భారమును వారికి దయచేసినందుకు మీకు వందనాలు ప్రభా. అయా అదే విధంగా ప్రభా మిషనరీస్ ని మీరు దీవించండి అయా. వారిని తండ్రి మీ యొక్క కాపుదలలో భద్రపరచండి. వారి అవసరతలన్నింటినీ మీరు తీర్చమని వేడుకుంటున్నామయ్యా. ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే బిడ్డలు ప్రభా మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థిస్తున్నారో వారి మొరను మీరు ఆలకించి వారికి సమాధానం అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలుభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఆశీర్వదించునుగాక.